హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పైథాన్ లైవ్. సో డెవాప్స్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో క్లౌడ్ కంప్యూటింగ్ వర్సెస్ డెవాప్స్ పైన చూద్దామండి. అసలు మన క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, సో డెవాప్స్ కి అండ్ కీ డిఫరెన్స్ మనకి ఏమున్నాయి చూద్దామండి. ఎస్. సో లేటెస్ట్ స్టార్ట్స్ అవర్ సెషన్. ఎస్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే మనకి ఏంటంటే, క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటింగ్ సర్వీసెస్ గా కాల్ చేస్తామండి. Like we are getting the servers, storage, database, network and other resources మనం through cloud నుంచి get చేస్తున్నామండి. So cloud computing means using remote server hosted on the internet to store and manage and process instead of using local servers or personal computers అని. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మనం ఒక అప్లికేషన్ని అవర్ లోకల్ డివైస్లో డెవలప్ చేశాను. సో నేను ఒక అప్లికేషన్ని ఇన్ మై లోకల్ డివైస్లో డెవలప్ చేశాను. సో పర్ఫెక్ట్లీ ఆ అప్లికేషన్ వచ్చేసి నాకు లోకల్ డివైస్లో పర్ఫెక్ట్గా రన్ అవుతుందండి. ఎస్. ఇప్పుడు నేను ఈ పర్టికులర్ అప్లికేషన్ని ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్కి నేను ప్రొవైడ్ చేయాలంటే వీ నీడ్ ఏ సర్వర్ వీ నీడ్ ఏ సర్వర్స్ అండి. నేను ఇక్కడ ఎనీ ఆఫ్ ది క్లౌడ్ అప్రోచ్ చేసి, సో క్లౌడ్లో ఇక్కడ ఏం చేస్తాను, నా అప్లికేషన్ ఒక సర్వర్స్ తీసుకొని ఇక్కడ ఈ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తాను. ఎస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనకు జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో వీఆర్ ఆర్గనైజింగ్ వన్ బర్త్డే ఫంక్షన్ అండి. సో మన హౌస్లో ఒక బర్త్డే ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఆర్గనైజ్ చేస్తున్న టైంలో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఆ పర్టికులర్ బర్త్డే ఫంక్షన్ కోసం కావాల్సినటువంటి లైక్ చైర్స్, టేబుల్స్ అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ మనం ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తామంటే అవుట్ సైడ్ ఆఫ్ ది మార్కెట్కి వెళ్ళేసి మనం రెంటల్ బేసిస్ పైన తీసుకుంటామండి ఆ పర్టికులర్ వన్ డే బర్త్డే ఫంక్షన్ కోసం. సిమిలర్లీ క్లౌడ్లో కూడా మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైతే రిసోర్స్ నీడ్ అవుతుందో ఆ రిసోర్సెస్ని క్లౌడ్ నుంచి గెట్ చేసుకుంటామండి. సో బేస్డ్ ఆన్ అవర్ బిజినెస్ రిక్వైర్మెంట్ ఓన్లీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సర్వర్స్ కావాలి, సర్వర్స్ అన్ని కూడా మనం రెంటల్ బేసిస్ పైన మనకి ప్రొవైడ్ చేస్తామండి. మనం జనరల్గా ఒక సర్వర్స్ని పర్చేజ్ చేసి ఆ పర్టికులర్ సర్వర్లో మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలంటే ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ కాస్ట్. ఆ సర్వర్ మనం మెయింటైన్ చేయాలి. దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేసిన ఇండివిజువల్ మన అప్లికేషన్ ప్రొవైడ్ చేయగలుగుతామండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీఆర్ యూజింగ్ ద క్లౌడ్ అండి, వీఆర్ యూజింగ్ ద క్లౌడ్. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్? సో ఇట్ ప్రొవైడ్స్ ఆన్ డిమాండ్ యాక్సెస్ ఐట్ రిసోర్సెస్. లైక్ సర్వర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు, స్టోరేజెస్, డేటాబేస్ అండ్ నెట్వర్కింగ్. సో వితౌట్ హ్యావింగ్ టు బై ఆర్ మెయింటైన్ ద ఫిజికల్ హార్డ్వేర్ అండి. జనరల్ ఇక్కడ మనం ఒక సర్వర్స్ మనం పర్చేజ్ చేసి ఆ సర్వర్ మనం డిప్లాయ్మెంట్ చేయాలంటే, సో మనకు ఓన్గా సర్వర్స్ని పర్చేజ్ చేయాలి అంటే హ్యూజ్ అమౌంట్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేయాలి, సర్వర్ మనం మెయింటైన్ చేయాలి. ఏదైనా డ్రాబ్యాక్ వస్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి. సో 24/7 మన అప్లికేషన్స్ని ఎండ్ యూజర్స్కి అవైలబిలిటీగా ప్రొవైడ్ చేయాలి. సో ఈ ప్రాబ్లం అంతా లేకుండా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, సో క్లౌడ్ని అప్రోచ్ అవుతామండి. సో క్లౌడ్ నుంచి మనం సర్వర్స్ని రెంట్కి యూజ్ చేస్తాం. సో బేస్డ్ ఆన్ పే యాజ్ యూ గో మోడల్ ద్వారా మనం ఏం చేస్తామంటే, మనం క్లౌడ్ నుంచి రిసోర్సెస్ని గెట్ చేస్తామండి. ఎస్, మన క్లౌడ్లో వచ్చేసి బేసిక్గా 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ మనకు ఆఫర్ చేస్తారండి. దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, సో ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ గా కాల్ చేస్తామండి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్ అంటే మనకి లైక్ కంప్యూటర్ సర్వీసెస్, సో దోస్ కైండ్ ఆఫ్ సర్వీస్ మనకి ఆఫర్ చేస్తాను. ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ లో వచ్చేసి మనకి ఎలాస్టిక్ బీన్స్టాక్, దోస్ కైండ్ ఆఫ్ సర్వీస్ మనకి ఆఫర్ చేస్తాను. ఈ 3 కాంబినేషన్ లో మనకు వచ్చేసి సర్వీసెస్ మనకి ఆఫర్ చేస్తారండి. సో పే యాజ్ ఏ గో మోడల్ ద్వారా మనం రిసోర్సెస్ ని త్రూ క్లౌడ్ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ద్వారా యాక్సెస్ చేస్తామండి. సో ఇది మనకి క్లౌడ్ గా కాల్ చేస్తామండి. సో మన క్లౌడ్ అంటే ఏంటి? సో క్లౌడ్ వచ్చేసి మనకి ప్రెసెంట్ మార్కెట్ లో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొవైడర్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. దట్ ఈస్ అమెజాన్ క్లౌడ్ అంటున్నాం, అజూర్ క్లౌడ్ అన్నాం, జేసీపీ క్లౌడ్, ఐబిఎం క్లౌడ్, ఆలీబాబా క్లౌడ్, ఇలా సేల్స్ ఫోర్ క్లౌడ్, ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్లౌడ్ ఫండ్స్ మనకి మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ కమింగ్ టు డెవాప్స్ అండి. సో మనకి డెవాప్స్ అనేది ఏంటంటే, సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ అండ్ సెట్ ఆఫ్ ప్రాక్టీసెస్ that combine development and operational team
టు ఆటోమేట్ సాఫ్ట్వేర్ డెలివరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ అండి. సో ఒక ఆర్గనైజేషన్కి ఏదైతే ఒక ప్రాజెక్ట్ వచ్చిందో ఆ ప్రాజెక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి అండ్ క్లయింట్ కి డెలివర్ చేసే ప్రాసెస్ ని ఇక్కడ ఏ మెథడాలజీ యూజ్ చేసి ప్రాసెస్ చేస్తారంటే డెవాప్స్ మెథడాలజీ ప్రాసెస్ ని యూజ్ చేసి వర్క్ చేస్తారండి. సో ఇక్కడ మనకు వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ కి అండ్ ఆపరేషనల్ టీమ్ కి వచ్చేసి డెవాప్స్ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఎస్ ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతారండి. సో డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ అండ్ a set of best practices that combine development and operational team to automate software delivery and infrastructure management. So development team ki and operational team ki collaboration laga so dev engineer ఇక్కడ రోల్ అనేది ప్లే చేస్తారండి. డెవలప్మెంట్ టీం వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు, ఆపరేషనల్ టీం వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారండి. సో ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేయడానికి కూడా డెవాప్స్ మెథడాలజీని యూజ్ చేస్తారండి. సో దీని ద్వారా మనకు ఒక అప్లికేషన్ చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది బై యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ. సో మనకి డెవాప్స్ లో వచ్చేసి ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ మనకి అవైలబుల్ గా ఉంటాయండి. సో లైక్ జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్, మానిటరింగ్ టూల్స్ లైక్ ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా, టెర్రాఫార్మ్, నెక్సస్, సోనార్ క్యూబ్. సో దీస్ కైండ్ ఆఫ్ టూల్స్ ని ఇక్కడ మనం యూజ్ చేసి ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ ని చాలా క్విక్ గా డెవలప్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం. ద ఎంటైర్ ప్రాసెస్ ని ఇక్కడ ఆటోమేట్ అనేది పర్ఫార్మ్ చేస్తాం. డెవాప్స్ మెథడాలజీస్ అండి, డెవాప్స్ మెథడాలజీస్. సో ఇక్కడ మనకి డెవాప్స్ కి అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ మనకి ఏంటి ఇక్కడ ఎస్. సో మనం క్లౌడ్ కంప్యూటింగ్ నుంచి యూజ్ చేసి మనం ఇక్కడ ఏం గెట్ చేస్తున్నాం, వేర్ వి రన్ ద అప్లికేషన్స్, అవర్ అప్లికేషన్ మనం ఎక్కడ రన్ చేయాలి అనేది డిసైడ్ చేస్తామండి. సో ఫర్ ఎనీ క్లౌడ్, సో బేస్డ్ ఆన్ కంపెనీ రిక్వైర్మెంట్ దగ్గర మనం ఎనీ క్లౌడ్ యూజ్ చేస్తామండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్రొవైడర్స్ ని యూజ్ చేస్తారండి. అండ్ ఎక్కడ మనం డిప్లాయ్మెంట్స్ అనేది డిసైడ్ చేస్తామండి. సో వన్స్ మనం ఇక్కడ డిసైడ్ చేశాక అప్లికేషన్ ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తాం. సో ఎంటైర్ అప్లికేషన్ ఇక్కడ మనం ఎండ్ టు ఎండ్ ఆటోమేట్ చేస్తాము. దాన్ని ఇక్కడ డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నామండి. డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తున్నాం. సో మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి న్యూ డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. దట్ ఈస్ November 25th మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ కోర్స్ డ్యూరేషన్ ఈస్ 2 months అండ్ బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే వరకు 7 AM to 9 AM. అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చండి. అవర్ కోర్స్ సిలబస్ ఈస్ క్లౌడ్. సో వాట్ ఈస్ క్లౌడ్, వాట్ ఈస్ మీన్ బై క్లౌడ్ కంప్యూటింగ్, సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, సో సర్వీస్ మోడల్స్ ఏమున్నాయి, డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏమున్నాయి, అండ్ డెవాప్స్ ఇంట్రడక్షన్. సో వాట్ ఈస్ డెవాప్స్, సో వై వీఆర్ యూజింగ్ ఎస్డిఎల్సి, అజైల్ మెథడాలజీ ఏంటి, డెవాప్స్ మెథడాలజీ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. సో లినిక్స్, సో గిటర్, సో మావిన్, జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్, ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా. సో వీటితో పాటు సమ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ డిస్కస్ చేస్తామండి. సో EC2 సర్వీస్, S3 సర్వీస్, VPC సర్వీస్, క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్స్టాక్, సెక్యూరిటీ గ్రూప్ IAM సర్వీస్, సో AWS EKS సర్వీస్, నెక్సస్, హెల్మ్చార్ట్, టెర్రాఫార్మ్, ఓర్బోసైడ్, స్ప్లంక్, సో గిటబ్ యాక్సన్స్. సో గిటబ్ యాక్సన్స్ వర్క్ ఫ్లో మనం ఏదైనా క్రియేట్ చేయాలి, ఒక సింపుల్ డిప్లాయ్మెంట్ టాస్క్ ఇక్కడ పర్ఫార్మ్ చేస్తాం. సో ఎండ్-టు-ఎండ్ వర్క్ ఫ్లో సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పర్ఫార్మ్ చేస్తాను. సో అడ్వాన్స్ డెవాప్స్ అండి. ఆఫ్టర్ డెవాప్స్ తర్వాత వాట్ వీఆర్ డూయింగ్ హియర్, ఎస్ DevSecOps టూల్స్ మనం ఏమేమి యూజ్ చేస్తాం. ఆ DevSecOps యూస్ లైక్ సోనార్ క్యూబ్, సో డిపెండెన్సీ చెక్కర్ టూల్, అండ్ ట్రివి, IAC సెక్యూరిటీ టూల్స్ లైక్ చెకోవి, అండ్ ELK మానిటరింగ్ టూల్స్ యూజ్ చేస్తాం. అండ్ సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మనం పర్ఫార్మ్ చేసుకుంటాం. సో వీఆర్ డిప్లాయింగ్ వన్ e-commerce అప్లికేషన్ అండ్ AWS EKS అండ్ so end-to-end pipeline. So we are using a number of tools, end-to-end deployment using Jenkins, Apache Tomcat, and Ansible. So end-to-end deployment, Docker, Maven, Jenkins, Apache Tomcat. So using Ansible, integrate with AWS CloudWatch for finding the application flaws, and we are analyzing those data values and so deploying Amazon application CI/CD with different tools to integrate some like Terraform, Docker, Jenkins, Sonar Cube. సో నెక్సస్ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేసి కూడా ఒక ప్రాజెక్ట్ ని పర్ఫార్మ్ చేస్తామండి. ఎస్.